మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1:6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఒక కోణంలో మనం ప్రభువైన యేసుకు మాత్రమే అనుచరులమై ఉండాలి. కానీ దేవుడు మనకు దైవభక్తి గల నాయకులను మరియు బోధకులను కూడా ఇచ్చాడు. వీరిని మనం అనుకరించడం మంచిది. పౌలు క్రీస్తు అనుచరుడు కాబట్టి తెస్సలోనికయులు అతని అనుచరులుగా మారారు. యేసుక్రీస్తు పౌలును సిలువ సువార్తను బోధించడానికి పంపినప్పుడు వారు ఆయనను స్వీకరించారు. సువార్తను అంగీకరించడం బాహ్యంగా వారిని చాలా ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. కానీ అంతర్గతంగా వారు పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందంతో సంతోషించగలిగినారు. ఓ ప్రభువా, నిన్ను బాగా అనుసరించడానికి నాకు సహాయం చేయడానికి మీరు నా జీవితంలో ఉంచిన ఇతరుల నుండి నేను నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ సత్యాలను మరియు మీ మార్గాలను నేర్చుకోవడం ద్వారా నేను ఏదో ఒక రకమైన బాధను భరించవలసి వస్తే ఈ జీవితంలోని ఆనందాల కంటే మిమ్మల్ని తెలుసుకోవడం చాలా విలువైనదని తెలుసుకుని దానిని ఆనందంతో భరించడానికి నాకు సహాయం చేయండి.